నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి, దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మహిమ స్వరూపుడా, మహాగణుడా, నీకు వందనాలు. నీ వాక్యము ఎత్తుచుండగా విత్తనాలు ప్రభు మంచి నేలను పడి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడానికి నీ కృప దయచేయి. ఇనుసున్న వారి కుటుంబాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా రక్షణ మార్గంలో నడిపించి నాయన నిన్ను అంగీకరించి నీ యందు ప్రభువా నీ సన్నిధిలో వెదగటానికి, నిజమైన క్రైస్తత్వంలోకి రావటానికి నీ కృప దయచేసి మహింపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యం విందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. 18వ అధ్యాయం 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిచి, యూదులు రాజువు నీవేనా అని ఆయన అడగగా, మనం గమనిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2021 సంవత్సరాల క్రితం మానవుడిగా, మానవ అవతారంగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల భూలోకములో ఉండి సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలన్నీ చూసి కూడా ఈ శాస్త్రులు, పరిసర్యులు యేసు ప్రభు మీద మరి యేసు ప్రభుని చంపాలని, యేసు ప్రభుని సిలువేయాలని ఒక తపనతో, ఆలోచనతో వారందరూ కూడా యేసు ప్రభుని పట్టుకొని తీసుకొచ్చి పిలాతు చేతికి అప్పచెప్పారు. రోమా పట్టణంలో, రోమా సామ్రాజ్యంలో పిలాతు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో హేరోది రాజుగా ఉన్నాడు. హేరోది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకి హేరోది రాజుగా ఉన్నాడు. రోమీలకు పిలాతు రాజుగా కనిపిస్తున్నాడు. ఈ రాజుకి ఆ రాజు తేడా ఏంటంటే ఆయన ప్రధాన రాజుగా కనిపిస్తున్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తుని తీసుకెళ్ళి పట్టుకొని పిలాతు చేతులు అప్పచెప్పినప్పుడు పిలాతు యేసు ప్రభు వెంక చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యూదుల రాజువు నీవేనా. మన ఈరోజు అంశం ఏంటంటే యేసు ఎవరు అనే మాట మీద మనం నేర్చుకుంటున్నాం. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి, యూదుల రాజువు నీవేనా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ యూదులకి రాజు ఉన్నాడన్న సంగతి పిలాతు తెలుసు. యూదులకి రాజు హేరోదు అనే సంగతి పిలాతు తెలుసు. అయినప్పుడు కూడా ఇతను యేసుప్రభుని తీసుకువెళ్ళి ఈయన ఏ నేరం చేశాడు, ఏ పాపం చేశాడు అంటే, దేవాలయం పడగొట్టండి 3 రోజులు కట్టేస్తానంటున్నాడు. దేవుని కుమారుడని చెబుతున్నాడు. పైగా పరిపాలించే అంటే రాజుని, నేను కూడా రాజునే అని చెబుతున్నాడు అనే భావం మీద మీకు అప్పచెప్తున్నాము, దీనికి సమాధానం చెప్పండి అని పిలాతుకి అప్పచెప్తే, పిలాతు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు యూదులకు రాజువా? రాజు కాదన్న సంగతి పిలాతు తెలుసు. అయినప్పుడు కూడా అడుగుతున్నాడు ఏంటంటే, నువ్వు రాజువా అని అడుగుతా ఉంటుంటే యేసు ప్రభు చెప్పిన మాట అంటే, నేను రాజునే. యేసు ప్రభు ఈ మాట చెప్పగానే వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుంది లోకానుసారంగా. ఏం ఆలోచన కలుగుతుందంటే, యూదులకు ఆల్రెడీ రాజు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. నేను రోమాకి రాజు నేనున్నాను, మరి ప్రత్యేకంగా రాజు ఏంటి, ఈయనకి ఒక రాజ్యం కావాలి కదా, ఈయనకి ప్రజలు ఉండాలి కదా, ఎలాగ రాజు అవుతాడు అనే భావం మీద ఈ పిలాతుకి సమాధానం చెప్పాడంటే, రాజును నేనే, యూదులకు రాజు నువ్వేనా అంటే, అందుకు ఆయన నేనే అన్న ప్రారంభించాడు. నువ్వు అన్నట్టే. ఈ భావం, రాజు అనే మాటకి ఒక అధికారం కలిగి ఉండాలి, రాజుకు ఒక రాజ్యం కావాలి, ప్రజలు కావాలి, రాజ్యం కావాలి. మరి ఏ రాజ్యం లేకుండా, ఏ ప్రజలు లేకుండా యూదులకు రాజు ఎలా అవుతాడు అనే ప్రశ్నలో, నీ రాజ్యం ఏది అనే ప్రశ్న అడిగితే, నా రాజ్యం వేరు, మీ రాజ్యాలు వేరు. మీ రాజ్యాలు కొంతకాలం ఉంటాయి, నా రాజ్యం ఎప్పుడు ఉంటుంది. నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం, నీ రాజ్యం అశాశ్వతమైన రాజ్యం. ఈ లోకంలో రాజ్యాలు అన్నవాళ్ళు, రాజులు అన్నవాళ్ళు వస్తుంటారు, పుడుతుంటారు, పెరుగుతుంటారు, రాజ్య పరిపాలన చేస్తుంటారు, పెద్దవాళ్ళు అయిపోయి చనిపోతుంటారు. మా తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత ఎవరోళ్ళు వస్తూ ఉంటుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మొదటిగా రాజు ఎవరంటే మన యూదులకు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను తర్వాత యోధాకు రాజులు 20 మంది అయ్యారు, ఇశ్రాయేలుకి రాజులు 19 మంది అయ్యారు.
ఇలా చెప్పాల్సి వస్తే 42 రాజులు అయ్యారు. ఈ రాజుల పరిపాలనలో చేస్తున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, వయసు అయిపోద్ది, సరిపోద్ది. ఇది కారణం. కానీ యేసుప్రభు అడిగిన ప్రశ్నకి, పిలాతు అడిగిన ప్రశ్నకి యేసుప్రభు చెబుతున్న సమాధానం ఏంటంటే, రాజునే కానీ ఈ లోకానికి కాదు. నా రాజ్యం వేరు, నా ప్రజలు వేరు, నా రాజ్యాంగం వేరు, నేను రాజునే. మీ రాజ్యం, ఆయన మాటకి అర్థం ఏంటంటే, మీ రాజ్యాలన్నీ కొంతకాలమే ఉంటాయి, అశాశ్వతమైన రాజ్యాలు. నా రాజ్యం మాత్రం శాశ్వతమైన రాజ్యం. శాశ్వతమైన రాజ్యానికి రాజు నేనే, దాన్ని నిలబెడటానికి మానవ అవతారంగా వచ్చాను, ఈ లోకానికి వచ్చాను అనే మాట మీద యేసు ప్రభు చెబుతున్నాడు. ఈ మాట వాళ్ళకి అర్థం కాక చాలా తిప్పలు పడిపోయారు. సరే, మంచిది. ఇప్పుడు రాజుకి ఏం కావాలి? రాజ్యం కావాలి. ఆ రాజ్యం ఎక్కడుంది ఇంతకీ అని చెప్పాల్సి వస్తే పరలోక రాజ్యం. ఇప్పుడు గమనించాలి, పరలోక రాజ్యంలో రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారో వారందరికీ రాజు యేసు ప్రభువుగా కనిపిస్తున్నాడు మొదటి విషయంలో. అందుకని యేసు అంటున్నాడు, నేను రాజ్యం అంటే పరలోక రాజ్యానికి నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు అంటున్నాడు. అంటే యేసు ప్రభు రాజ్యం వేరు, ఈ లోక రాజ్యాలు, ఈ లోక రాజ్యాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా కొంతకాలానికి అంతమైపోతాయి. కానీ ఎప్పుడు నిలబడేది, శాశ్వతంగా నిలబడేది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని తెలియజేస్తున్నాడు. సరే, రెండో విషయంలోకి వస్తున్నాను. రాజ్యం అక్కడ ఉంది, సరే మంచిది. మరి రాజ్యం అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉండడం ఏంటి? రాజ్యం అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉండాల్సిన పనే ఉంది. అంటే ఆ రాజ్యానికి తీసుకువెళ్తానికి యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యానికి చేరలేరు అని చెప్పాడు. అక్కడ రాజు ఎవరంటే ఇక్కడ దేవుడే, యేసుక్రీస్తే అనే మాట మనం చూస్తాం. రాజుకి ఏం కావాలి? మొదటి ప్రశ్న ఏంటంటే రాజ్యం కావాలి. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అందుకని అది పరలోక రాజ్యం. రెండోది ఏంటంటే రాజుకి ఏం కావాలంటే రాజుకు రాజ్యం ఏదంటే సంఘం. ఇప్పుడు రాజుకి ఏం కావాలి? రాజ్యం కావాలి. రాజ్యం అంటే ప్రజలు ఉంటేనే కదా రాజ్యం అయ్యేది. ప్రజలు లేకుండా రాజ్యం అంటే అవుద్ది, ప్రజలు ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభుకి ప్రజలు ఎవరు అని గమనించాల్సి వస్తే సంఘం. సంఘం ఎక్కడ స్థాపించబడింది? అపోస్తుల కాలంలో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో సంఘం స్థాపించబడింది. అంతకీతం సంఘం లేదు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ సంఘం ఎక్కడ ప్రారంభించిందంటే ఇక అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళి అందరూ ఏం చేశారంట? ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి మీద దేవుని ఆత్మ కలిగింది, ఆత్మ వచ్చింది. అందరూ భాషలతో మాట్లాడారు, వారి నాలుకలు సరళిల్లిపోయాయి. అలాంటి సమయంలో దేవుని ఆత్మతో నింపబడుతున్న ప్రజలు ఎంతమంది అంటే 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పెంతుకోస్తు అనే పండగ రోజున అనేక ప్రాంతాలలో 17 దేశాలలో అక్కడికి వచ్చారు, పండగ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఈ భాషలు, వాతావరణం చూసి వీళ్ళు కొత్త మద్యం తాగినట్టుకున్నారు, అందుకే ఇలాంటి భాషలు మాట్లాడుతున్నారు అనే మాట వారు మాట్లాడినప్పుడు పేతురులో పరిశుద్ధాత్మ నింపబడి, అయ్యలారా మేము కొత్త మద్యం పట్టుకోలేదు కానీ యేసుక్రీస్తు ఇగో ఏవేలు గ్రంథాన్ని చూడండి అని చెప్పి ఏవేలు గ్రంథాన్ని చూపిస్తూ అంత్యకాలములలో ఏంటంటే నా దాసుల మీద, దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పిన ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవతారం అవతరించాడు. ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కానీ మీరేం చేశారంటే ఆయన్ని పిలాతు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు బరబ్బా అనే వ్యక్తిని వదిలి యేసుక్రీస్తుని సిలువేసి చంపారు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే అపోస్తుల కార్యములో స్థాపించబడింది. అప్పుడు ఎప్పుడైతే పేతురు ప్రసంగం వినగానే ప్రజలందరూ హృదయాలు కదిలించబడినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే నిజమే, యేసుప్రభు వచ్చిన మాట నిజమే, ప్రాణం అర్పించిన మాట నిజమే, చనిపోయి తిరిగి లేచిన మాట వాస్తవమే, కానీ మేము కూడా ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగారు. అడిగినప్పుడు మీరు నమ్మి బాప్తీసం, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి అని వాళ్ళు ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేసినప్పుడు హృదయాలు మారిపోయి ఎంతమంది అయ్యారు సంఘం? వీళ్ళు 12 మందితో ప్రారంభించిన ఈ సేవ 120 మంది అయ్యింది. 120 మందితో పరిశుద్ధాత్మ నింపబడితే 3000 మంది బాప్తీసం పొందారు. 3000 బాప్తీసం పొందారు. తర్వాత పేతురు ప్రసంగం విని 5000 మంది రక్షించబడ్డారు. తర్వాత సమరయ ప్రాంతమంతా కూడా సువార్త ప్రకటిస్తే అనేక మంది మార్పు చెంది దేవుని వైపు తిరిగారు.
ఇది మనం గమనించాలి. సంఘము ఎక్కడ ప్రారంభించింది అని గమనించాల్సి వస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ప్రారంభించిన సంఘం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించారు. సంఘం స్థాపించినప్పుడే, సంఘాలు కట్టేది అప్పుడే, పెద్దలను నిర్ణయించింది అప్పుడే. ఇక చెప్పాల్సి వస్తే సంఘము ఒకే భావములో ఒకే రీతిలో సంఘం అనేది ప్రారంభించింది. అప్పుడే ప్రారంభించింది. ఎప్పుడు అంటే పెంతెకొస్తు పండగ దినమున. ఈ అపోస్తుల కార్యములు మనం చూడాల్సి వస్తే ఇప్పుడు రాజుకి రాజ్యం ఉంది, నా రాజ్యము అంతము లేనిది అని చెప్పాడు. నా రాజ్యం ఎప్పుడు ఉంటుంది అని చెప్పాడు. మీ రాజ్యాలు లాంటిది కాదు అని చెప్పాడు. అయితే యేసుక్రీస్తుకి ఒక రాజ్యం ఉంది. రాజ్యానికి ఎవరు కావాలి? ఇప్పుడు ప్రజలు కావాలి కదా. ప్రజలు ఎవరు ఇంతకీ అని గమనించాల్సి వస్తే రాజుకు రాజ్యం ఏది అంటే సంఘం. ఇప్పుడు సంఘం స్థాపిస్తేనే రాజు అవుతాడు. అందరూ కలిసి ఒక రాజుకు ఓటేస్తే, ఒక నాయకుడు ఓటేస్తే ఒక నాయకుడు అవుతాడు. అలాగే అందరూ కలిసి ఓటేస్తే ఒక రాజు అవుతాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఒక రాజ్యం కావాలంటే ఏం కావాలి? రాజ్యం కావాలంటే ప్రజలు కావాలి కదా. ప్రజలు ఎప్పుడవుతారు అని గమనించాల్సి వస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం వంచిన వారందరూ కూడా ఆయన ప్రజలయ్యారు, సంఘమయ్యారు. అందుకే అపోస్తుల కార్యములో సంఘము పెంతెకొస్తు పండగ రోజున సంఘం స్థాపించబడింది. ఒకటి రాజ్యం ఉంది, అది శాశ్వతమైన రాజ్యం. రెండోది ఎవరు ఆయన ప్రజలు, ఆయన అంటే ఎవరు ఆయన రాజ్యం ఎవరు అంటే ప్రజలు. ఏ ప్రజలు అంటే సంఘమే తన ప్రజలు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ప్రజలు. మూడో విషయంలోకి వస్తే ఆయనకి రాజు అయితే రాజ్యం కావాలి, రెండోది ఏం కావాలి? సమాజం కావాలి, ప్రజలు కావాలి. మూడోది ఏం కావాలంటే ఆయనకు ఒక నిబంధన కావాలి, చట్టం కావాలి కదా. ఇప్పుడు మన రాజులు ఉన్నారు, కొన్ని చట్టాలు తీసుకొస్తుంటారు. తీసుకొచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నా రాజు పరిపాలన ఇలాగ ఉండదని చట్టం తీసుకొస్తారు. మరి యేసు ప్రభు రాజు అయితే ఆయన ఏం కావాలి? చట్టం కూడా కావాలి కదా. ఆయన చట్టం ఎలా ఉంటుంది అని గమనించాల్సి వస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం, దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా సిద్ధపరచబడి ఉన్నట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనములు దైవ ఆవేశం వలన కలిగి ఉపదేశించుటకును. ఇక్కడ గమనించాలి, దేవునికి ఒక చట్టం కావాలి. ఆ చట్టమే కొత్త నిబంధన. పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఏంటి అని గమనించాల్సి వస్తే పాత నిబంధనలో రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. పాత నిబంధనలో అనేక మంది ఉన్నారు. కానీ పాత నిబంధనలో యూదులకి ఎక్కువగా పురమాయించబడింది కనుక పాత నిబంధనలో యూదుల వరకే రక్షణ. పాత నిబంధనలో యూదుల వన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన కొత్త నిబంధన స్థాపించాడు. ఎలాగా అని గమనించాల్సి వస్తే దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా స్థిరపరచబడి ఉన్నట్లుగా దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనములను అంటే దైవ ఆవేశం వలన కలిగిన ఆ లేఖన. పాత నిబంధనలో ఏంటి? చరిత్ర. పాత నిబంధనలో రాజుల అనుభవాలు, న్యాయాధిపతుల అనుభవాలు, అది ఒక యూదుల వరకే కనిపిస్తూ ఉంది. కొత్త నిబంధనలు ఏం స్థాపించాడంటే ఈయన ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తాడు. అదేంటంటే అది ప్రతి లేఖనములు పరిశుద్ధాత్మతో నింపబడి. లేఖనాలు అంటే కొత్త నిబంధన యొక్క నిబంధన మా చట్టం. ఇప్పుడు కొత్త నిబంధన పాటించాల్సిన చట్టం. పాత నిబంధనలు అంతా పాత నిబంధన ఏం జరిగిందంటే ఛాయారూపమే తప్ప ఛాయారూపం. పాత నిబంధన తీసివేయమని చెప్పడం లేదు, పాత నిబంధన కొట్టివేయమని చెప్పటం లేదు. కానీ పాత నిబంధన అన్నది మన తాత ఎవడరా అని చెప్పడానికే తప్ప కొత్త నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధనలోనే అన్ని జాతుల వారిని కలుపుకున్నాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి ప్రజలను కలుపుకున్నాడు. అందరినీ తన కుమారులుగా స్వీకరించాడు. మూడో విషయంలో గమనించాల్సి వస్తే రాజుకు చట్టం ఏదంటే కొత్త నిబంధన.
ఈ కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభించింది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యం, ఈ గ్రంథాలన్నీ కూడా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రారంభించాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన ప్రాణాన్ని అర్పించిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రారంభించిన గ్రంథమే ఈ కొత్త నిబంధన గ్రంథం. ఇప్పుడు మనము ఏ గ్రంథాన్ని ఎక్కువ పాటించాలి అని గమనించాల్సి వస్తే, పాత నిబంధనను స్వయరూపంగా చూస్తూ కొత్త నిబంధనలోకి రావాలి. పాత నిబంధనలో నీతిమంతులు ఉన్నారు, నీతి లేని వారు ఉన్నారు, మంచి రాజులు ఉన్నారు, అబద్ధాల రాజులు ఉన్నారు, పనికిమాలిన రాజులు ఉన్నారు. ఇలా చెప్పాల్సి వస్తే ఈ కొత్త నిబంధనలోకి వచ్చేవాటికి పాత నిబంధనల ఆస్తులు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, బంగారు, వెండి, రాగి, జలమజిలేరి, బోల్డంత ఆస్తులు ఉన్నాయి. కొత్త నిబంధనలో వచ్చేప్పుడు ఆస్తులు లేవు, ఆత్మతో నింపబడ్డారు. కొత్త నిబంధనలు ఆత్మతో నింపబడ్డా. కొత్త నిబంధనల అనుభవాలు వేరుగా ఉన్నాయి. కొత్త నిబంధన దేవుడు తీసుకొచ్చాడు. ఏంటి తెలుసా? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, రెండవ కొత్త నిబంధనలకు వచ్చేవాటికి యేసుప్రభు 2 ఆజ్ఞలు పెట్టాడు. ఒకటి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నీ శత్రువులను ప్రేమించాలి అని యేసుప్రభు కొత్త నిబంధన ప్రారంభించాడు. కొత్త నిబంధన అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. పాత నిబంధన క్రీస్తు పూర్వం అంటే కొత్త నిబంధన క్రీస్తు శకం. యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక కొత్త నిబంధన దేవుడు ప్రారంభించాడు. అదే ఒక చట్టం. దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఏం చట్టం అంటే, అంతగతం చట్టం ఎలాగుండేది, పాత నిబంధన చట్టం ఎలాగుండేది, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ అని. ఈ కొత్త నిబంధన చట్టం ఏంటి? క్షమించడమే, ప్రేమించటం, క్షమించటం, రక్షించటం, కాపాడటం, ఆదుకుంటాం, ఆదరించటం, దయ చూపించటం, ప్రేమించటం, క్రీస్తును పోలి నడుచుకుంటాం. ఇక్కడ మనం గమనించాలి. కొత్త నిబంధన ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే పౌలు చక్కని మాట అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములు పూర్ణముగా సిద్ధపడినట్లుగా దైవ ఆవేశం వలన కలిగిన పాతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేరుటకును ప్రయోజనకరమైపోయింది. అంటే ఇప్పుడు తప్పు దిద్దేది, ఖండించేది, బుద్ధి చెప్పేది ఈ యొక్క కొత్త నిబంధన. అంటే అంతకితం ధర్మశాస్త్రం ఇది చేయకూడదు అని చెప్పేది. కొత్త నిబంధన చేయకూడదు కాదు, చేయటానికి వీలు లేదు. అదను మనుషులకు భయపడి నిలబడేది, ఇప్పుడు దేవునికి భయపడి నిలబడేది కొత్త నిబంధన. అంటే దైవావేశం వల్ల జరిగిన ప్రతి లేఖనములు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సత్యాన్ని బోధించాలి. కనుక అలా బోధించి ప్రజలకు చెప్పాలి. సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఏదైతే ఏ సత్తానైతే తీసుకొచ్చి ఖండించమన్నాడో, బుద్ధి చెప్పమన్నాడో అన్నీ కూడా మనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. చెప్తున్నా, యేసుక్రీస్తు రాజు, నువ్వు రాజువా అని పిలాతు అడిగితే రాజునే. రాజుకి ఏం కావాలి? రాజ్యం కావాలి. రాజుకి ఏం కావాలి? ప్రజలు కావాలి. ప్రజలు ఎవరు? సంఘం. రాజుకి ఏం కావాలి? చట్టం కావాలి కదా. చట్టం కావాలి. చట్టం ఏంటి? ఖండించడం, ఉన్నది సత్యాన్ని బోధించడం, ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి తెలియజేయటం. ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క దైవావేశం వలన కలిగిన సత్కార్యములు అంటే ఉపదేశం, లేఖనాలు ప్రజలకు బోధించడం, అదే చట్టం. 4వది ఏంటంటే, రాజుకి ఏం కావాలి? ప్రజలు. అంటే ప్రజలు ఎవరు? ఇంతకీ సంఘం ఉంది. ఆ సంఘం ఉంటే సరిపోయిందా? ఏం కావాలంట? యేసు ప్రభు. ప్రజలు ఎవరంటే, ఎవరైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన నా కోసం ప్రాణం అర్పించారని నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందిన వారు ఆయన ప్రజలు. బైబిల్లో మనం చూడాల్సి వస్తే రాజుకు ప్రజలు ఎవరంటే నమ్మి బాప్తిసము పొందినవారు. నమ్మి బాప్తిసం పొందినవారు అంటే బైబిల్ లేఖనాల్లో మనం గమనించాల్సి వస్తే నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? ఏం నమ్మాలి అంటే, యేసు ప్రభుని ఎలా నమ్మాలి అని గమనించాల్సి వస్తే, యేసు ప్రభు శరీరధారికి వచ్చినమాట వాస్తవం, ఆయన పాపం లేదన్నమాట వాస్తవం, మన కోసం ప్రాణం అర్పించాడన్నమాట వాస్తవం, చనిపోయి తిరిగి లేచాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన ద్వారా నాకు రక్షణ ఉందని నువ్వేం కలిగి ఉండాలి? నమ్మి బాప్తిసం. మనిషి బాప్తిసం పొందాలని ఏం కావాలి? నమ్మకం కావాలి. కొంతమంది డబ్బులు ఇస్తే బాప్తిసం పొందేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో ఆశ చూపితే బాప్తిసం పొందేవాళ్ళు ఉంటారు. ఆ బాప్తిసం చెల్లదు. ఏ బాప్తిసం కావాలంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కనుక నువ్వు కూడా చనిపోతే తిరిగి లేపుతాడు అనే నమ్మకం నీవు దేవుడి మీద ఉండాలి.
యేసుక్రీస్తు మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నమ్మి బాప్తిసం పొందడానికి అవకాశం ఉంది. కనుక ఎవరు ఆయన ప్రజలు అంటే నమ్మి బాప్తిసం పొందినవారు. మన జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరత. నమ్మాలి, నమ్మితేనే కార్యం చూస్తాం, కానీ నమ్మకపోతే ఏ కార్యము చూడలేం. కనుక నమ్మి బాప్తిసం పొందిన వారే ఆయన ప్రజలు. బాగా గమనించండి. మొదటగా ఎవరంట? ఆ యేసుక్రీస్తుకి రాజు అయితే ఏం కావాలంట? రాజుకి రాజ్యం కావాలి. యేసుక్రీస్తు రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలి. రెండోది ఏంటంట? రాజుకు రాజ్యం ఏది? సంఘం. అంటే ఇప్పుడు రాజ్యం అంటే పరలోక రాజ్యంలో యేసుప్రభు ఉన్నాడు. మరి భూమి మీద కూడా ఆయన ఆ రాజ్యం ఉన్న ప్రజలు ఉన్నారా లేరా అని గమనించాలి. భూమి మీద ఉన్నారా లేరా? ఇప్పుడు నువ్వు నేను బాప్తిసం పొందాం, అనేక మంది బాప్తిసం పొందాం, దేవుని బిడ్డగా మారాం, భూలోకంలో ఉన్నాం. పరలోక రాజ్యంలో ఆయన రాజ్యం ఉంటే భూలోకంలో కూడా ఆయన ప్రజలు ఉన్నారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే భూలోకములో ప్రజలను తన పిల్లలుగా చేసుకుంటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది గమనించాలి. అయితే మనం ఏమి గమనించాలి ఈ వాక్యంలో అంటే, యేసుప్రభుకి పరలోక రాజ్యంలో రాజ్యం ఉంటే రాజ్యంలో ప్రజలు ఉండాలి. ఆ ప్రజలు అక్కడ లేరు. ఎక్కడున్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నారు. ఆ ప్రజలు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద ఉన్న ప్రజలని తన పిల్లలుగా చేర్చుకోవడానికి మన కోసం ప్రాణం అర్పించి తన ప్రజలుగా చేసుకున్నాడు. కనుక నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. దేవుని యొక్క వాక్యం కొత్త నిబంధన ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే వారి నిబంధన పాటించున్నాడు. నిబంధన చట్టం, యేసుప్రభు చట్టం. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక చట్టం ఉంటుంది, అలాగే మన యేసుప్రభు కూడా చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం నడిచేవాడు. కోర్టు ఉంది, కోర్టు ప్రకారంగా చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగ పరంగా నడవాలి. ఒక రాజ్యాంగాన్ని అద్దు మేరితే మాత్రం అది వ్యతిరేకం. దానివల్ల యేసుప్రభు కూడా చట్టం ఉంది, ఏంటంటే దేవుడు ఆజ్ఞలు ఆయన యొక్క చిత్తానుసారం నడవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన భాగం ఆ 5వది ఏంటంటే రాజుకు భూభాగం కావాలి కదా. మరి పిలాతు అడిగే ఉంటాడు, నీ భూభాగం ఎక్కడ అని. యేసుప్రభుకి భూభాగం ఎక్కడ ఉంటుంది? ఒక రాజుకి ఒక ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు చూడండి, భారతదేశానికి ఒక రాజు ఉంటాడు, 190 దేశాలకి రాజులు ఉంటారు. మరి యేసుప్రభు ఒక రాజు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉండాలి. ఎక్కడుంది ఆ రాజ్యం? అమెరికానా, ఇండియానా? చాలామంది అంటారు అమెరికా దేవుడు అని. అమెరికాలో పుట్టాడు ఆయన కాదు. యూదులు దేవుడు అంటారు కొందరు. కాదు. ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 28:19 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. సర్వ సృష్టి. ఇప్పుడు యేసుప్రభు భూభాగం ఎక్కడుంది చెప్పండి? సర్వ సృష్టి. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఉన్నారు ఆయన పిల్లలు, ఇండియాలో భారతదేశంలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అన్ని దేశాల్లో 195 దేశాల్లో కూడా ఆయన ప్రజలు ఉన్నారు. ఆయన సర్వ సృష్టి. ఆయన కలగజేసింది ఆయనే, భూమిని కలగజేసింది ఆయనే, సర్వ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు రాజు. పిలాతు అడిగిన దానికి 5 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నువ్వు రాజువా అని అడిగాడు. రాజునే. నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు అంటే ఆయన రాజ్యానికి ఏం కావాలంట? ఆయన రాజు కనుక రాజ్యం కావాలి. ఆ రాజ్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అయితే పరలోక రాజ్యంలో ఉండాలి, కానీ భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే తన పిల్లలని పరలోక రాజ్యానికి నడిపించడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి భూలోకానికి వచ్చాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు తన పిల్లలు, సంఘంగా ఏర్పాటు పడిన వారు తన సంఘం, తన పిల్లలు, తన రాజ్యం. అయితే ఆయన చట్టం, కొత్త నిబంధన, ఆయన ప్రజలు నమ్మి బాప్తిసం పొందిన వారు. ఆయన భూభాగం సర్వసృష్టి. ఆయన భూభాగం ఎక్కడ? సర్వసృష్టి మొత్తం. చాలామంది అంటారు యేసుప్రభు మా ఊళ్ళో రావద్దు, సువార్త ప్రకటించొద్దు అని రకరకాలుగా మాట్లాడతారు. ఏది చూపించండి, మీకు సువార్త ప్రకటించే బాధ్యతలు ఎక్కడ చెప్పండి అని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు నా రాజ్యానికి వస్తారు. ఇప్పుడు మనం గమనించాలి, దేవుని యొక్క రాజ్యం చాలా విలువైంది. ఆ రాజ్యానికి రాజు యేసుప్రభు, చట్టం కొత్త నిబంధన, ఆయన రాజ్యాన్ని ప్రజలు, సంఘం, ఆయన ప్రజలు నమ్మి బాప్తిసం పొందినవారు. కనుక ఆ చట్టాన్ని మనం అవలంబించి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే, కొత్త నిబంధన మనం పాటిస్తే రాజుకి పిల్లలం ఎవరు అంటే మనమే. యేసుక్రీస్తు నమ్ముకున్న మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళే ఆయన రాజ్యం. యేసుప్రభు అంటే ప్రకటన గ్రంథంలో చక్కని మాట, భూలోకంలో మీరు ఉన్నారు కనుక పలుమార్లు మీకు శ్రమ వచ్చినా నేను మిమ్మల్ని కాపాడుతాను. కారణం ఏంటి తెలుసా? నా రాజ్యం.
బైబిల్లో చక్కటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, నువ్వు రాజు అయి ఉన్నావు ప్రభువా. ఈ లోక రాజ్యాలన్నీ అంతమైపోవచ్చు. ఈ లోక రాజ్యాలు కొంతకాలమే ఉంటాయి, మేము కూడా కొంతకాలమే ఉంటాం. ఈ లోక రాజులు ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ నీ రాజ్యం ఎప్పుడు అంతమవుతుందని చెప్పావు. నీ రాజ్య ప్రజలెవరు అంటే నమ్మి బాప్తిస్మం పొందిన వారు. వాళ్ళు ఎక్కడ ప్రారంభించారంటే కొత్త నిబంధనలో ప్రారంభించారు. అలాంటి యొక్క రాజ్యానికి మేమందరం కూడా ఆయన సిద్ధపడటానికి కృప దయచేయండి. ఈ లోక రాజ్యాలు అనేక మంది ప్రభువా అయ్యా ఎంతమందో వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ నీ రాజ్యం ఒకటి స్థాపిస్తావు, అది పరలోక రాజ్యములో నీ ప్రజలు, నీ నాయకులు, నీ అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక మా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ రాజ్యానికి వారసులై నీ బిడ్డలుగా ముద్రించబడి నీ రాజ్యానికి వారసులవడానికి కృప దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి, నీ దయా సంకల్పం ఇవ్వండి. వాకి వింటున్న ప్రతి బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ రాజ్యములో చేరినట్లు సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.